ఓం సాయిరామ్. 1915 సంవత్సరంలో గోవింద్ బలరాం మంకడ్ షిరిడీలో తన తండ్రికి ఉత్తరక్రియలు జరపవలెనని ప్రయాణమై ఒకసారి ఆత్మారాం ఇంటికి వచ్చి కనబడెను. అప్పుడు ఆత్మారాం భార్య అతనికి కోబా ఇచ్చి ఇది బాబాగారికి ఇవ్వవలసినదిగా తెలిపెను. గోవిందుడు షిరిడీ చేరి సాయిని దర్శించెను. గోవిందుడు సాయి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆమె ఇచ్చిన కోవా తీసుకెళ్ళుట మరిచాడు. అంతటా సాయి అతనిని పిలిచి, నాకు ఆత్మారాం భార్య నీ చేత కోవా పెట్టమని పంపినది కదా, అది ఏది అని అడిగెను. గోవిందుడు అది అంతయు గుర్తు తెచ్చుకొని సిగ్గుపడి బాబాను క్షమాపణ వేడుకున్నాడు. వెంటనే తను ఉన్న బసకు పరిగెత్తి కోవా తెచ్చి, ఇలా భక్తులు మర్చిపోయిన సాయి మరువనివ్వరు అని మరి ఒక మారు రుజువయ్యింది. ఇది అంతయు సాయి లీలలే. నన్ను నమ్మిన భక్తులను నేను నా చెంతకు చేర్చుకుంటాను అని తెలిపిరి. ఆత్మారాం భార్య భక్తిని ఆమెను ఎంతో ప్రేమగా చూసెను. అందుకే బాబాగారికి ఏదైనా ఇవ్వవలెననే కోరిక ఉండి ఇవ్వలేక మరిచిపోతే ఎన్ని సంవత్సరాలైనా సాయి గుర్తు చేసి భక్తుల దగ్గర పుచ్చుకునేవారు. బాబా సకల ప్రాణ కోటిలో ఉన్నారు. తర్కడ్ భార్య షిరిడీలోని ఒక ఇంటిలో ఉండి సాయి సేవ చేసుకొనుచు గడుపుచుండెను. ఒక రోజున మధ్యాహ్నం భోజనములు తిను వేళయింది. అందరికీ వడ్డించిరి. ఎక్కడి నుండో ఒక కుక్క బాగా ఆకలితో మురుగుచూ అక్కడికి వచ్చెను. అదిగా గమనించి తర్కడ్ భార్య వెళ్ళి ఆ కుక్కకి ఒక రొట్టెని విసిరెను. ఆ కుక్క ఎంతో ఆనందముతో భుజించి వెళ్ళిపోయెను. ఆ రోజు సాయంకాలము సాయి తర్కడ్ భార్యతో, తల్లి, మధ్యాహ్నం నా కడుపు నిండా భోజనం పెట్టావు, చాలా సంతోషమైనది, ఇట్లే ఎల్లకాలము చేయము అని దీవించారు. సాయి ఆమెకు ఈ మాటలు అర్థం కాలేదు. నేనే వీళ్ల దయాభిక్ష మీద భోజనం చేస్తున్నాను, ఇక బాబాగారికి పెట్టుకునే అదృష్టం కూడానా అని ఆలోచించుచుండెను. అంతలో సాయి మధ్యాహ్నం భోజన వేళలో ఒక కుక్కకి రొట్టె ముక్క విసిరావు కదా, ఆ కుక్క నేనే. నీవిచ్చిన ప్రేమపూర్వకమైన రొట్టెని తిని సంతృష్టి చెందాను. నీకు ఎల్లకాలము ఆ భగవంతుడు సదా రక్షించెదడు. కుక్కకు వలనే పిల్లులు, ఆవులు, పందులు, ఈగలు, పక్షులు అన్నయూ నేనే. ప్రాణమున్న అన్ని జీవరాశులలో నేనుంటాను. ఎవరైతే వాటిలో నన్ను చూడగలిగేరో వారే నాకు ఇష్టమైన భక్తులు. నేను వేరొక జీవరాశి ఒకటి అను భేదమే లేదు. నేను సర్వత్రా నిండి ఉన్నాను అని ఆమెకు ఎన్నయో బోధించెను. తర్కడ్ భార్య ఇది విన్నంతసేపు బాబాపై ఎంతో మనసు నిలిపి ఆమె కళ్ళ నుండి కన్నీరు కారుస్తూ నోటి నుండి మాట్లాడుటకు కూడా మాటలు రాక ఆమె ఆనందమునకు అంతులేకుండెను. ఇలా సాయి సకల జీవరాశులలో నిండి ఉన్నారు. బాబా రూపంలోనే వచ్చి మనకు కనపడతారు అనే అనుకునుట పొరపాటు. ఏ మనిషి రూపంలోనే ఇంకా ఇతర రూపంలోనే మనలను పరీక్షించుటకు వారిపై మనకు భక్తి ఉన్నదా లేదా? మన కష్ట సుఖములు తెలుసుకుని పరిరక్షించుటకు సర్వరూపధారి అయి అవతారి అయి భక్తులను కాపాడుటకు ఈ కలియుగమున వెలిసిన కలియుగ అవతారి శ్రీ సాయిబాబా. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. ఓం శాంతి శాంతి శాంతి. బాబా సేవయే శరణ్యము. ఇతర దైవతలను కొలుచుటకు అంతా భ్రమ అని కొందరు సాయిబాబా వారి భక్తులు నిర్ధారణ నిసిరి. ఎందుచేతనంటే గురువు ఒక్కడే. దేవుడు అందరికీ గురువును నమ్మి చేసిన సేవ వృధా పోదు. అతనే మన జీవన్ మరణములకు సమస్య. అతనే దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, భక్తుల శిష్యుల యొక్క బాగోగులు చూచెడివారు. దేవుని పూజింపవలెనన్న గురుపదేశము లేనిదే దేవుని ఎలా చూడగలము? ఆ దేవుడు ఎవరిని తెలియను? కొలిచే విధానమేది తెలియదు గనుక గురుసేవయే దైవమును కొలుచుట కన్నా గొప్పది. ఎల్లప్పుడూ సాయిని హృదయమునందు నిలుపుము. వారు ప్రతి మనుష్యునకు శుభములు చేకూర్చుటయందే నిమగ్నమై ఉండువారు. సాధనల అన్నిటిలో కంటే ఇదియే గొప్పది.
మనము బుద్ధిగా సంచరించుచున్నప్పుడే ఈ సాధన ప్రారంభించవలెను. ఆ సాధన అనే శ్రమ వలన సర్వ ఫలితములను పొందవచ్చు. ఈ సంసార బంధముల నుండి బయటపడి మోక్షము సాధించవలెనన్న సాయియే శరణ్యము. కష్టములలో మన విచారములో సాయి రూపమే కడతీర్చును. సాయి బాబాను నమ్మి కొలిచిన ఈ సంసారమనడి సముద్రమును అవలీలగా దాటగలము. సాయి చుక్కాని అయి మనకు దారి చూపించును. సద్గురువు అనబడేవారు భక్తులకు శ్రేయస్సు జ్ఞానములనిచ్చి వారికి శాశ్వతానందము పొందజేయుటకు ప్రసాదింతురు. అందుచే సాయి సేవయే శరణ్యము. బాబావారి శయ్య, బాబా నివసించి చోటు, వారి బోధనలు. బాబా మొదట వేప చెట్టు క్రింద కూర్చునుట, పరుండుట, అందరితో గోష్ఠి జరుపుట, రోగులకు రోగములు నయము చేయుట జరిగడివి. తరువాత భక్తులు ఆయన మహిమ గుర్తించి మసీదులోనికి తీసుకుని పోయి నివాసం ఏర్పరిచిరి. ఆ మసీదు పేరే ద్వారకామాయి. అది చాలా పురాతనమై పాడైపోయి పడిపోవుటకు సిద్ధముగా నున్నట్లు తోచును. ఆ మసీదులోనే సాయి భక్తులలో ఒకరైన నానాసాహెబ్ డేంగలే సాయి నిద్రించుటకు 4 మూరల పొడవు వెడల్పు ఒక జానెడు ఉండిన ఒక కర్ర బల్లను తయారు చేయించి మసీదు కడ్డీలకు గుడ్డ ముక్క పీలికతో ఉయ్యాల బల్లగా వేలాడదీసిరి. దానిపైనే బాబాగారు పడుకునెదరు. ఇక్కడ మహత్తరం ఏమిటంటే బాబాగారి బరువును ఆ గుడ్డ పీలికలు ఎలా మోస్తున్నాయి? ఆ జానెడు వెడల్పు గల బల్లపై ఆయన ఎలా పరుండేడివారు? అంత ఎత్తుగానున్న బల్లను ఎలా ఎక్కగలిగేవారని గ్రహింపవలయను. ఇది అంతయు బాబావారి లీలలో ఒక అంశమే. ఈ బల్ల 4 వైపులా 4 దివ్యలను వెలిగించెడివారు. బల్ల 4 మూలల యందు ఉంచి ఆ దివ్యల మధ్యలో పరుండెడివారు. ఆజాను బాహుడ అటువంటి సాయి శరీరము ఆ బల్లకే చాలక ఉండినా ఇంకను ఆ దివ్యలను కూడా నుంచిరి. అది ఎంత మహత్యమో! బాబా ఆ బల్లపై ఎట్లు ఎక్కుచుండెడివారు, ఎట్లు దిగుచుండెడివారు అని గమనించుటకు, ఆ దృశ్యమును కనులార చూసి తరించుటకు వేచి ఉండేవారు. కానీ సాయి ఎవ్వరికీ తెలియనీయలేదు. ఆ విషయము చూచుటకై భక్తులు విపరీతముగా వచ్చుటచే బాబా కోపము తెచ్చుకొని ఆ బల్లను ముక్కలు ముక్కలుగా చేసిరి. బాబావారు అష్టసిద్ధులు సంతరించుకున్న దైవము. వాటిని సాయి కోరనూ లేదు. వారు ఎల్లప్పుడూ పరిపూర్ణ జ్ఞానులుగా ఉండేవారు కనుక వాటికి అధిపతి అయి ఉన్నారు. సాయి బ్రహ్మము, ఆయన చేష్టలు. సాయి ఎల్లప్పుడూ ఆత్మానుష్ఠానములతోనే ఉండేవారు. బాబా యొక్క దివ్య రూపము జగతినంతయు నిండియున్నది. అట్టి పరబ్రహ్మ స్వరూపమే షిరిడీ సాయిబాబా అవతారము. బాబా భక్తుల ఎడ ప్రేమను దయాభిక్షతో కరుణ ఒలికించి చూపులతో నుండేవారు. సాయి సగుణ రూపుండై ధర్మావతారి అయి ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనుచుండెడివారు. బాబా మనకు అక్షయ పాత్ర లాంటి వారు. నిజముగా బాబా వారిని కొలుచు భక్తులు ఎంతో ధన్యులు, అదృష్టవంతులు. సాయి అనుగ్రహము అందరిలో కొందరికే. బాబాలో నిజమైన శక్తి గమనించలేనివారు సామాన్య మానవుల వలె ఒక భిక్షుకుడని భావించడివారు జీవితంలో ఎంతో దురదృష్టవంతులు అని చెప్పవచ్చును. బాబావారు శాంతముతో కనిపించును. కొందరికి చంచలము గల వానివలే తోచును. ఒక్కొక్కప్పుడు భక్తులను ప్రేమతో పిలిచెడివారు, లాలించేవారు, మాట్లాడేవారు. వెంటనే కొందరిపై రాళ్లను విసురుచుండెడివారు, అరుపులు తిట్టుచూ ఉండేవారు. వారు ఎవరికిని అంతుపట్టకుండెను. వారి చేష్టలు కూడా ఎవరికిని చిక్కకున్నవి. కొందరిని ఒక్కొక్కప్పుడు కౌగిలించుకొని చంచలము లేని వాని వలె కనపడుచుండెడివారు. సాయి 3.5 మూరల ఆజాను బాహువు మనుషుని వలె కనిపించును. ఆయన సుగుణ బ్రహ్మ. బాబా ఎప్పుడు ఒకే ఆసనమందు కూర్చుని ఉండేవారు. షిరిడీని విడిచి ఎక్కడికి వెళ్ళేవారు కారు. వారి చేతిలోని దండము ఒక పొట్టికర్ర మాదిరిగా ఉండేది. వారు ధనము, పేరు, ప్రతిష్టలు లెక్క చేయక భిక్షాటనము చేయుచూ జీవించెడివారు. బాబా జననము అంచనా వేయుట. బాబా 16 ఏండ్ల వయసులో షిరిడీ వచ్చి అక్కడ 3 సంవత్సరములు మాత్రమే గడిపి ఎచ్చడికో కనిపించకుండా వెళ్ళిరి.
కొంతకాలము తరువాత నైజాము రాష్ట్రమున ఔరంగాబాదు సమీపమున కనిపించిరి. ఆ తరువాత 20 సంవత్సరముల వయసున చాంద్ పాటిల్ పెండ్లి వారితో కలిసి షిరిడీ వచ్చిరి. అప్పటి నుండి 60 సంవత్సరముల వరకు షిరిడీ వదిలి బయటకు వెళ్ళలేదు. బాబా తల్లిదండ్రుల గురించి కానీ వారి సరి అయిన జననము గురించి కానీ ఎవరికీ తెలియదు. ఆ తరువాత 1918 అక్టోబరు 15వ తేదీన మహాసమాధి చెందారు. ఆ రోజు విజయదశమి, దసరా. బాబా వీటి అన్నింటినీ బట్టి అంచనా వేయగా 1838 సంవత్సరం ప్రాంతమందు జన్మించి ఉందురని భావింపవచ్చును. హిందూ మహమ్మదీయులను ఏకము చేయుట, హిందూ మహమ్మదీయులకు స్నేహము కుదుర్చుట కొరకే సాయి అవతరించెను. వారికే కాదు, కులమత భేద భావాలలో కొట్టుకునే వాళ్లకు సాయి స్నేహబంధువు. హిందువులకు శ్రీరాముడు దైవముగను, మహమ్మదీయులకు రహీము దైవముగను అవతరించి శ్రీరామ్ని రహీంగా మార్చిన మహాతపస్వి శ్రీ సాయి. 17వ శతాబ్దములో సమర్థ రామదాసు అను యోగి బ్రాహ్మణులను మహమ్మదీయుల పాలి నుండి రక్షించుటకై అవతరించెను. తరువాత జరిగిపోయిన 200 సంవత్సరాల తరువాత తిరిగి వారిద్దరిలో వైరము పెరగగా శ్రీ షిరిడీ సాయినాథుడు అవతరించెను. ఓ అజ్ఞానులారా, చేతులు కలిపి సుజ్ఞానముతో కలిసియుండుడని తెలిపిరి. వివాదము వల్ల, కొట్లాటల వల్ల లాభమేమీ లేదు. సమైక్యతతో జీవించండి. యోగ్యము, త్యాగము, తపస్సు, జ్ఞానము మోక్షమునకు దారులు. అవి మీరు అవలంబించిన మీకు మీరే దైవములు. ఈ జన్మలో మోక్షము సంపాదించలేని జన్మ వ్యర్థము. ఇతరులకు మీరేమైనా చేయగలిగిన ఎడల మేలునే చేయండి. ఎవరైనా మీకు కీడు తలపెట్టినా మీరు వారి శ్రేయస్సునే కోరుకొనుడని బాబా బోధించేవారు. వారి బోధనను అనుసరించిన వారు ధన్యులగుదురు, లేనివారు అదృష్టహీనులగుదురని సాయి మరీ నొక్కి చెప్పెను. నానావళి బాబా భక్తులలో శ్రేష్ఠుడు. శ్రీ సాయిబాబా వారి భక్తులలో నానావళి అను పేరుగల భక్తుడు ఒకరు. ఈయన చూచుటకు పిచ్చివాని వలె కనిపించును. నానావళి ఎక్కడికి వెళ్ళేవాడో, ఎప్పుడు వచ్చేవాడో షిరిడీలోనే ఉండేవారు. నానావళి అంటే బాబాకు మిక్కిలి ప్రీతి. ఒకనాడు నానావళి బాబా వద్దకు వచ్చి, బాబా కూర్చున్న ఆసనం నుండి లేచిపోమ్మని చెప్పి అతను కూర్చున్నాడు. అతనికి అప్పుడప్పుడే బుద్ధి పుట్టినది ఆ గద్దెపై కూర్చుండవలెనని. భక్తులందరూ ఇదొక వింతగా చూస్తున్నారు. బాబా దానిని అవమానముగా భావించక సంతోషంతో లేచి అతనిని కూర్చుండబెట్టారు. అట్లు 10 నిమిషములు కూర్చున్న తరువాత మరల బాబాను కూర్చుండమని అతడు చెప్పెను. బాబా వారితో మహాసమాధి వరకు బాబావారి సేవలను, బాబావారి విషయములను చక్కబెట్టిన వారిలో ఇతనొకడు. అప్పుడప్పుడు నానావళి ఉద్దేశించి బాబా ఇలా అన్నారు. నానావళి చూడటానికి పిచ్చివాని వలె ఉన్నా అతని మనసు వెన్నపూసలా తెల్లగా ఉండును. చిన్న పిల్లవాని మనస్తత్వము. ఈయన పంచభూతములలో ఒకడు అని భక్తులకు సెలవిచ్చిరి. నానావళి బాబా మహాసమాధి అయిన 13వ రోజున దేహము విడిచెను. ఆయన సమాధి షిరిడీలోనే ఉన్నది. బాబా అనియత గురువు, సద్గురువు. మన దేశంలో పలుచోట్ల మనకు తటస్థపడుచుంటారు. ఇంటింటికి వాడవాడకు పోయి తుంబుర, చిరతలు వాయించుకుంటూ ఎంతో భక్తి శ్రద్ధలు ప్రదర్శిస్తూ మనలను మోసం చేయుటకు కొందరు దొంగ గురువులు శిష్యులకు మంత్రములు చెవిలో తెలిపేదరు. కొందరు పవిత్ర మార్గమును, మతమును బోధించదమని ఆధ్యాత్మిక చింతనతోని ఉన్నట్లుగా కనపడి భక్తుల వద్ద ధనము, వేలు, లక్షలు గుంజెదరు. అట్లు చెప్పిన వారికే తెలియదు మతమనిన గాని సన్మార్గమనిన గాని నిజముగా వారు అపవిత్రులు. బాబా గొప్పతనము ఎన్నడూ చెప్పి ఉండలేదు. కానీ భక్తుల ఎడ ప్రేమ, దయ చూపెడువారు. గురువు అనబడువారు 2 విధములుగా ఉందురు. అనియత గురువులు, నియత గురువులు. నియత గురువులనగా సమాజ స్థితి లేక బుద్ధులు అంగడిలో కొని తెచ్చుకొని పెట్టుకున్న వానివలే ఉందురు. అతని అవసరం నిమిత్తం ప్రజలను తన వైపు మరల్చుకునివారు. నియమింపబడిన వారిని నియత గురువులందురు.
అనియత గురువులనగా మనకు అనుకోకుండా కనపడి సలహాలనిచ్చి వారికి మంచి మార్గమును బోధించి వారి అంతరంగములో ఉన్న చెడు గుణములను పోగొట్టి సుగుణములతో నింపి మోక్ష సాధనలను తెలుపు వారిని అనియత గురువులందరూ. నేనను భేదాభిప్రాయము లేక పోగొట్టి యోగములను వారి హృదయములందు ప్రతిష్ఠించి తత్వమసి అగునట్లు చేయును. మనకు దేశములలో జ్ఞానమును బోధించి గురువులు అనేకులు గలరు. కానీ మనలను ఎవరైతే సహజ స్థితికి కొనిపోయి ప్రపంచంలోని సంగతులకు దూరము చేసి సన్మార్గమును బోధింతురో వారే సద్గురువులు. బాబా అట్టి సద్గురువు. సాయి మహిమను వివరించలేము. సాయి భక్తుల భూత భవిష్యత్తు వర్తమానములన్నిటినీ చెప్పేవారు. సిద్ధపురుషుడు. ప్రతి మనిషిలో బాబా దైవత్వమును చూచెడివారు. కలిమిలేములు వారికి సమానము. సన్మార్గులను కూడా చేరదీసెడివారు. సాయి మానవ శరీరుడు అయినప్పటికీ ఆ శరీరము మీద గాని గృహము వందు గాని ధనము మీద గాని దృష్టి లేదు. సాయి నిజముగా నిశ్శరీరులు, జీవన్ముక్తులు. బాబాను దైవముగా పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములైరి. అక్కడి ప్రజలు ఏ పనిలోనున్నను బాబాను దృష్టి అందించుకొని ఎవరి పని వారు చేసుకునేవారు. సాయి మహిమని వాడవాడలా చాటేవారు. షిరిడీ ప్రజలకు సాయి తప్ప వేరొక దైవము తెలియదు. వారిలో వారు విధిగా బాబా వద్దకు వచ్చి భజనలు చేసేవారు. వారు సొంతముగా అలవర్చుకున్న భాషా పరిజ్ఞానముతో కవిత్వముతో కూర్చుకున్న పాటలను పాడేవారు. వారికి అక్షరజ్ఞానం లోపించినను వారి అమాయకత్వపు మనసులు వారిని సాయి మార్గము అంత తెలివితేటలకు తీసుకెళ్ళినది. అందుకనే షిర్డీ ప్రజలు ధన్యులు, పుణ్యాత్ములు, పవిత్రులు. ఓం సాయిరామ్.